ప్రార్థించే పెదవుల కంట సహాయం చేసే చేతులు మన మొదటి తీర్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఎస్, టచ్స్టోన్ చారిటీ ఆధ్వర్యంలో హరే కృష్ణ మూమెంట్ వారు మన హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్ అగనంపూడి విశాఖపట్నంలో నిత్య అన్నదానం అనేది చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క గొప్ప కార్యక్రమం గురించి మరి ఈరోజు మనం వాళ్ళ యొక్క స్టాఫ్తో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటల్లో సుభోజన కార్యక్రమంలో మనం ఈరోజు మా స్టాఫ్తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసారు క్యాప్షన్, మన సంస్థకు 10 మైళ్ళు దూరం వరకు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు. ఎంత గొప్ప కొటేషన్ అండి. గొప్ప కొటేషనే కాక గొప్ప ఆచరణలో కూడా ఇక్కడ మరి సుభోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో వాళ్ళు నిరాశ స్పృహలతో ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది పేషెంట్స్కి వీళ్ళు చక్కని భోజనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి పేషెంట్స్తో పాటు వారికి సహాయంగా వచ్చే సహాయకులు కూడా ఇక్కడ ఉచిత భోజనం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మన హరే కృష్ణ మూమెంట్ టచ్స్టోన్ చారిటీ వారు. ఇప్పుడు మనం సుభోజన కార్యక్రమ భాగంగా స్టాఫ్తో ఒకసారి మాట్లాడదాం, మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, మన ఈ యొక్క సుభోజన కార్యక్రమానికి 1 డేకి అదే ఒక రోజుకి ఎంతమంది అండి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? హాస్పిటల్ అయితే రోజుకి 12 నుండి 100 వరకు ప్రోగ్రామ్ ఇస్తాము. తర్వాత ఎవరు ఓకే. అయితే మీరు కోర్టు నుంచి ఎంతమందికి ఇస్తున్నారు? బయట 4 మెంబర్స్ ఇస్తాం, కానీ 4 మెంబర్స్ అందరూ రారు కదా, కొంతమంది ప్రాబ్లమ్స్ కదా. ఓకే. సో వచ్చిన వాళ్ళకి పెడతాం. ఓకే. సో రైస్ వేస్ట్ అవ్వడం నుంచి మనకి. రాజేష్ గారు, ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఎవరండి మనకి? ఇదిగోండి ఇక్కడ పెట్టారు, వాళ్ళ పేరు మీదుగా మనం ఇస్తున్నాం. సోమేశ్వరరావు గారు, లక్ష్మీ గారు. ఓకే, చాలా మంచి. ఈ భోజన కార్యక్రమానికి మనకి డైలీ మెనూ ఎలా ఉంటుందండి? మెనూ అంటే రెగ్యులర్గా 4 మంది సరిపడా రైస్ వస్తుంది, సాంబార్ ఉంటుంది, కర్రీ అది వస్తుంది, పెరుగు ఉంటుందండి. ఓకే. అకేషన్ ఏమంటే స్వీట్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా కాదు, మన ప్రొఫెసర్ స్వామి చెప్తే వాళ్ళు కూడా వేస్తాం. అకేషన్ కూడా కంపెనీ ఇస్తుంటాం స్వీట్ పట్టి. వెల్డౌన్ అండి, చాలా బాగుందండి. నేను కూడా ఇక్కడ చాలాసార్లు భోజనం చేశాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో దేవుడు మరి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మీ సంస్థకి ఇంకా అందరికి కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, మరి ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ అని నేను భావిస్తున్నానండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇలాంటి యొక్క దీన్ని మనం ఎప్పుడు కూడా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలి, గుర్తించాలి. ఇటువంటి సంస్థలని, ఇటువంటి వ్యక్తులని మనం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వెహికల్ని చూశారు కదా, ఈ సుభోజనం అనేది ఈ వెహికల్పై డైలీ ఇక్కడికి చేరవేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూశారు కదా, మన సమాజంలో ఇటువంటి చారిటీస్ని అయితేనేమి, సంస్థలనైతేనేమి మనం సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత మన అందరిపై ఉన్నది. సో అదేవిధంగా మీరు ఖర్చు చేసే
ప్రతి ఒక్క రూపాయి ద్రాతృత్వానికి సంబంధించి ఇటువంటి సంస్థలకి మనం డొనేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలని మనము ఆశయాల్ని చేరుకోగలుగుతామని నేను ఆశిస్తున్నాను. మరి మీ అందరూ కూడా ఇటువంటి సంస్థలని ఇటువంటి చారిటీస్ని సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా ఈ సమాజంలో మరి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత మన అందరిపై ఉంది కనుక మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.